ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే, పోరాటం ఆపేదేలే అని ఎంత గట్టిగా చెప్పిండ్రో గంత గట్టిగా ధర్నాలు దీక్షలు చేస్తున్నారు కార్పాటోళ్ళు. చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న షాబాద్లా ఇవాళ రైతు దీక్ష పెడితే చాలా మంది కార్పాటోళ్లతోటి పాటు రైతులు కూడా వచ్చిండ్రు. ఇక రోడ్డు షోలు, ర్యాలీలు, మైకులు పట్టుకొని కారెడ్డాలు. ఓ గిట్ల మస్తుగానే నడిచింది కథ. ఇక మరి కథ అంతా తెలుసుకోవాలంటే గీ ముచ్చట పురాగా చూసి రావాలి. ఓస్ని గిది రైతు దీక్ష కార్యమా లేకపోతే మళ్ళా ఎలక్షన్లొచ్చి కారు పార్టీ సర్కార్ వచ్చిన కార్యమో తెలియనంత జోర్దార్గా ఎదుర్కొన్నారు కేటీఆర్ అన్నను. జేసీబీల మీద నిలబడి మరీ పూలవాన కురిపించిండ్రు. రోడ్డంతా గులాబీ పూలతోటి నిండిపోయింది అనుకోరా అదున్రీ. ఇక ఈ పండుగకు ఆ పండుగకు అని చెప్పుకుంటా రైతు భరోసా మీద టైంపాస్ చేసిండు సీఎం రేవంత్ అని చెప్పుకొచ్చిండు కొడంగల్ పాత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్న. గతంలో రైతు భరోసా మీద ఏం చెప్పినాడు? వినాయక చవితి పండుగకి ఇస్తాడు, దసరా పండుగకి ఇస్తాడు, దీపావళి పండుగకి ఇస్తాడు, సంక్రాంతి పండుగకి ఇస్తాడు. అన్ని పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు జనవరి 26 నాడు ఇస్తా అని చెప్తున్నాడు. వినాయక చవితికెంచి మొదలు పెడితే ఇప్పుడు సంకురాత్రి దాకా వాళ్ళు చెప్పని పండుగ పేరు లేదట. ఇప్పుడు జనవరి 26 తారీఖు అంటున్నారు. మరి గది కూడా నమ్మకమేనో లేదో అని అంటున్నాడు పట్నం సారు. ఇక చెయ్యి పార్టీకి మల్లోపారి ఓటేయకుండ్రి అని చెప్పుకుంటా జనాలను గిట్ల భయపెట్టిండు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న. కాంగ్రెస్ గిట్ల మళ్ళీ ఓటేసినాకో ఉన్న 2000 పెన్షన్ పోతుంది. ఉన్న ఇప్పటికే రైతు బంధు పోయింది, అన్ని పోయినాయి. ఉండగా ఒకటి మిగిలింది 2000 పెన్షన్. 4000 ఇస్తాను కదా, ఉన్న 2000 పరిస్థితికి వస్తుంది. రైతులందరూ సీఎం మీద మస్తుగా కోపంతో ఉన్నారు అని మాట్లాడింది మాజీ మంత్రి సబితక్క. అందరు ఎంత కోపంగా ఉన్నారంటే ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్న కథలేందని ఒకరొకరి కింద కూర్చొని తిడతా ఉన్నారు. వాస్తవం. ఈయన కేసీఆర్ గారు పోయిన తర్వాత రైతును ఆగమాగం చేస్తున్నది అనేది వాస్తవం. ఢిల్లీలో చెయ్యి పార్టీని గెలిపిస్తే గ్యారంటీలను అమలు చేపించే జిమ్మదారి నాది అని నిన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చున ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారంటీల అమలు ముచ్చట మీద కూడా గీ రకంగా కారెడ్డమాడిండు. 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీ అమలైంది. ఏదా 6 గ్యారంటీ? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఒకటి మాత్రం అమలైంది. ఇక బస్సు ఆపుతుర్రా లేదో నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి లొల్లి పెడతాను, మా ఊరికి బస్సే దిక్కులేదు, ఫ్రీ బస్ ఎక్కడదని ఆమె లొల్లి పెడతాను. తాపకో ఎమ్మెల్యేను కారు పార్టీకెంచి గుంజుకునే పని లేకుండా కేటీఆర్ అన్న ఓ మంచి గురం చెప్పిండు సీఎం రేవంత్ అన్నకు. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. ఇక నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రుణమాఫీ 100కు 100% అయినట్టు చూపిస్తే కారు పార్టీలందరూ రాజీనామాలు ఇస్తారట. ఇక అప్పుడు ఇంకేంది, ఎవరిను గుంజుకునే పని లేకుండా పోటీ చేసి గెలవచ్చు. మరి ఏమంటాడో రేవంత్ అన్న గాని రైతులకు మహిళలకు రేవంత్ అన్న పైసలు బాకీ పడ్డాడు అని గిట్ల లెక్కలు చెప్పిండు కేటీఆర్ అన్న. 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరు, అమ్మా చేయి గుర్తుకోటేరు అని వస్తారు. ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. ఇప్పటికే ఖజానాల పైసలు ఇవ్వని మొత్తుకుంటుంటే ఇవన్నీ బాకీలు కట్టాలంటే ఎంత ఆగమైతారో ఇంకా సర్కారోళ్ళు గాని రుణమాఫీ మీద చెయ్యిపాటి జీవన్ రెడ్డి సారు గిట్ల మాట్లాడిండు. కానీ బీఆర్ఎస్ ఏదైతుందో గతంలో 1,00,000 రూపాయల వరకు మేము అమలు చేస్తామని చెప్పి పేర్కొని అది దశల వారీగా ఏకమొత్తంగా అమలు చేస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుండే.
ఆ విధంగా చెప్పిన దశల వారీగా చేయడంతో ఏమైపోయిందంటే అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయింది. వడ్డీ మాఫీ, రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ. ఇక రుణమాఫీ కాలే, రైతు భరోసా మీద నమ్మిక లేదు అని అన్ని చెప్పుకుంటా ఫ్రీ బస్సు గురించి గీ అవ్వ మాట్లాడిన మాటలు ఇంటనైతే మస్తు పరిశాన్ అవుతాడు సీఎం రేవంత్ అన్న. ఆడపిల్లలకు ఫ్రీ బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు, మేము ఆడపిల్ల వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్ల వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను, లాజిక్ తో అది పద్ధతి కాదు సార్, పద్ధతి కాదా? కాదు కాదు. ఆగో ఇన్నారులా ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళ ఇజ్జత్ తీసిండట సీఎం రేవంత్ అన్న. మొగోళ్ళు లేకపోతే ఆడోళ్ళ మేడున్నా అని గట్టిగానే అడిగింది గీ అవ్వ. గీ అవ్వే కాదుల్లో చాలా మంది ఆడోళ్ళు కూడా గిట్లనే అంటున్నారు. మరి గీ మాటలినైనా సర్కారోళ్ళు ఫ్రీ బస్ పథకాన్ని ఆపెత్తారో లేదో చూడాలే గాని ఎన్ని కేసులు పెట్టినా కూడా కారు పట్టోళ్ళైతే అస్సలు వెనుకకు ఓనే పోతలేరు కదా అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్ కు.